ఇవాళ గుడ్ ఫ్రైడే ఎప్పట్లాగానే సనత్ నగర్ సెయింట్ తెరిసా చర్చ్లో బ్యూటిఫుల్ స్కిట్ చేశారు. ఇది జీసస్ అండ్ 12 మంది శిష్యులతో వెళ్తున్న సంఘటన అనమాట. జీసస్ని సిలువ వేసే ముందు ఏం జరిగింది అని చూపించడానికి, ఆయన చేసే గొప్ప కార్యాలు ఏంటి అని చెప్పటానికి చిన్నగా చూపించారు. ఏంటి అంటే అక్కడ పుట్టు గ్రుడ్డివాడు ఒక అతను ఉంటాడు. అతనికి కళ్ళు లేవు. ఎవరో చెప్పిన మాటలు విని జీసస్ నయం చేస్తారని చెప్పి, జీసస్ తనకి కళ్ళు వచ్చేలా చేస్తారని చెప్పి నమ్మి జీసస్ దగ్గరికి రావడం జరుగుతుంది. జీసస్ వెంటనే తన కళ్ళని తాకగానే అతనికి కళ్ళు వచ్చేస్తాయి. తను చాలా సంతోషంగా నాకు కనిపిస్తుంది అంటూ చాటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుష్టి రోగి ఉంటాడు అనమాట. అతన్ని ఎవరు ముట్టుకోరు, అంటు వ్యాధి కాబట్టి. సో అతనికి కూడా జీసస్ తాకి స్వస్థపరుస్తారు. ఆ తర్వాత లాస్ట్ డిన్నర్ అని చెప్పి మీరు వినే ఉంటారు. క్యాథలిక్స్కి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ అమూల్యమైన ఏమంటారు వాల్యుబుల్ వర్డ్స్ నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే శిష్యులందరితో జీసస్ కూర్చొని భోంచేస్తూ వాళ్ళతో మాట్లాడతారనమాట. ఏదో వింతగా మాట్లాడుతున్నారు అన్నట్టు శిష్యులైతే చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. లాస్ట్ డిన్నర్ అంటున్నారు ఏంటి ప్రభు అని అడగగానే మీలో ఒకరు నన్ను ఇవాళ దొంగలకి అప్పగిస్తారు అని చెప్తారనమాట. వాళ్ళల్లో వాళ్ళు నేను కాదు అంటారు. అయితే కోడి కుయ్యకు ముందే మీలో ఒకరు నేనెవరో తెలీదు అని కూడా చెప్తారు అని అంటారు. దానికి కూడా శిష్యులందరూ నేను అలాంటి వాడిని కాదు అంటే నేను అలాంటి వాడిని కాదు అనుకుంటుంటారు. ఇంతలో ఒక శిష్యుడు బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అందరూ కూడా వెళ్తారు. అయితే జీసస్ తనతో పాటు కొంతమంది శిష్యులను తీసుకొని ఒలీవుల కొండ అనే ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఒక ఏంజెల్ వచ్చి జీసస్తో మాట్లాడటం జరుగుతుంది. ఈలోపు శిష్యులను కూడా మీరు ప్రేయర్ చేసుకోండి అంటే వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏంటి నేను వచ్చే వరకు కాసేపు కూడా ఆగలేకపోయారా అని జీసస్ అంటారు. ఈలోపు యూదా ఇస్కరియోట్ అనే ఒక శిష్యుడు వచ్చి జీసస్ని ముద్దు పెట్టుకొని దొంగలకి అప్పగిస్తారనమాట. వెంటనే జీసస్ అంటారు, ఏంటి నన్ను ముద్దు పెట్టుకొని వాళ్ళకి అప్పగించేసావా అనేసి జీసస్ అంటారు. వెంటనే వాళ్ళలో ఒక శిష్యుడు వెళ్ళి ఆ దొంగ చేతిలో ఉన్న ఒక కత్తిని తీసుకొని తన చెవిని నరికేస్తాడనమాట. వెంటనే జీసస్ ఆ చెవి తీసి అతనికి ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో ఆ దొంగకి మళ్ళీ యథావిధిగా ఆ చెవి బాగా చేసి అతను అంటాడు, వీళ్ళు పని వీళ్ళు చేస్తున్నారు, చేయనివ్వండి. వాళ్ళు సొంతంగా నన్ను బంధించట్లేదు, వాళ్ళకి ఎవరో చెప్పిన పనిని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి బందీగా వెళ్ళిపోతారు. చూశారు కదా ఎంత ఘోరంగా జీసస్ని నెట్టుకుంటూ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఒక రాజు ముందు నిలబెడతారు. పిలాతు అనే రాజు ముందు నిలబెడతారు. ఆ రాజు ఏంటంటాడంటే జీసస్ ఏం తప్పు చేశారు, కొంతమందికి మంచి చేశారంట కదా, అంటే పుట్టుగుడ్డి వాళ్ళకి కళ్ళునివ్వడము, కుష్ఠరోగులకి బాగు చేయడము, చనిపోయిన లాజర్ లాంటి ఒక పర్సన్ని లేపడం, ఇలాంటివి చాలా చేశారు. అతను చేసిన తప్పు ఏంటి అంటే కొంతమంది మేమేం చేయలేం మీరే శిక్షించండి అనగానే అక్కడ అంటే తప్పు చేసిన వాళ్ళకి ఇలా కొరడా దెబ్బలు కొడతారనమాట. సో అక్కడ వాళ్ళంతా చూశారు కదా ఎంత క్రూరంగా కొరడా దెబ్బలు అప్పట్లో జీసస్ని ఎంతలా కొట్టి హింసించారో ఈ స్కిట్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. చాలా ఘోరంగా అనమాట. కళ్ళకి కట్టినట్టు చూపించారు ఈ స్కిట్. నిజంగా చూసినంత సేపు నాకైతే కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. నిజంగా చెప్పాలంటే ఏమంటారు ఆ రోజుల్లో జీసస్ ఇంకెంత ఇబ్బంది పడుంటారో అనిపించేసింది చూస్తుంటే. నిజంగా నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇప్పుడు చెప్పాలన్నా కూడా నాకు తడబడతా ఉన్నాయి మాటలు. చూసారు కదా ఎలా హింసించి నువ్వు రాజువా, నిన్ను రాజు అంటారా అంటే మొన్న నేను పెట్టిన పోస్ట్ చూస్తుంటే మీకు అర్థమైంటది. పామ్ సండే రోజున జీసస్ని యూదుల రాజుగా ప్రకటించారని. సో నువ్వు రాజువా, నీకు కిరీటం ఇస్తానంటూ ఒక ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఎంతో ఘోరంగా హింసించి ఆయనను మళ్ళీ పిలాతు అనే ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత సో ఈయనకి పడాల్సిన శిక్ష అయితే పడిపోయింది, ఇక వదిలేద్దాము అని ఆ రాజు అంటూ ఉంటే ఆ జనాలు ఉన్నారు చూడండి, ఆ ప్రజలు ఉన్నారు కొంతమంది, అంటే ఎగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళు ఏమంటారంటే లేదు ఆయనకి సిలువ వేయాలి, మరణ శిక్ష వేయాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అంటే
పాస్కా పండగ సందర్భంగా ఒకరిని మనం వదిలిపెట్టాలి కదా. సో అది జీసస్ని వదిలిపెట్టేద్దామంటే లేదు, బరబ్బా అనే ఒక దొంగని వదిలిపెడదామంటారు. అంటే బరబ్బా అంటే అతను ఒక నరరూప రాక్షసుడు అని చెప్పొచ్చు. ఆయన చాలా ఘోరాలు నేరాలు చేసినటువంటి ఒక నేరస్తుడు అనమాట. అతన్ని విడిచిపెడదామని, అతన్ని విడిచిపెట్టి ఈయనని శిక్ష వేయండి అని చెప్పి జీసస్కి ఇలాగా ఏమంటారు, తన సిలువను తనే మోసుకుని వెళ్ళి తన సిలువ మీద తనని చచ్చిపోయేలాగా శిక్ష వేయాలి అని చెప్పి మరి అందరూ శాసిస్తారనమాట. చూశారు కదా, జీసస్ తన సిలువని తను అప్పట్లో ఇలా మోసుకుని వెళ్ళారు. సో ఇలా కొడుతూ ఉంటే తను ఇదైతే ఈ ప్లేస్ సాఫ్ట్గానే ఉంది, కానీ అప్పట్లో రాళ్ళు కొండలు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటుంటే ఎక్కి అతని స్లీవని అతనే ఎంతో బరువైన సిలువ మోసుకుంటూ వెళ్ళారు. సో 2-3 సార్లు పడిపోయారు. దారిలో వెళ్తున్న ఒక సీమోను అనే ఒక బాటసారిని తీసుకొచ్చి అతనితో హెల్ప్ చేయని చెప్పి జీసస్ సిలువని అతనితో మోయిపిస్తారు. అంటే జీసస్ మీద కనికరంతో కాదు, జీసస్ని సిలువ వేసి చంపాలనుకున్నాం కదా, ఈ మార్గ మధ్యలోనే ఆయన పొరపాటున చనిపోతాడేమో అన్న ఒక ఉద్దేశంతో అతన్ని హెల్ప్ చేయమని చెప్పి ఆ బాటసారి అయినటువంటి సీమోని పిలిచారు. ఆ తర్వాత వెరోనికా అనే ఆవిడ చాలా ఇష్టరాలు, జీసస్కి చాలా దగ్గర పర్సన్ అనమాట. ఆయన చేసే ప్రతి గొప్ప కార్యం ఆవిడకి తెలుసు. ఆమె చూడలేక వచ్చి జీసస్ చెమటని తుడవాలని చెప్పి ఒక క్లాత్ని తీసుకొచ్చి ఆయన ముఖాన్ని తుడవడం జరిగింది. వెంటనే ఆ క్లాత్ మీద ఆయన ఫేస్ ముద్ర వచ్చిందనమాట. అంటే జీసస్ ఎలా ఉంటారు అనడానికి ఆ క్లాత్ని చూసిన తర్వాతే చాలా మందికి అర్థమైందనమాట. ఆ పెయింటింగ్ని బట్టే జీసస్ ఫేస్ని డ్రా చేసి వేయడం జరిగిందంట. సో మళ్ళీ జీసస్ చాలా ఘోరంగా సిలువ కింద పడిపోతారు. అయినా కూడా ఎలాంటి కనికరం లేకుండా వాళ్ళు మళ్ళీ అదే సిలువను మోపించి ఇలా కొట్టుకుంటూ తీసుకువెళ్ళారనమాట. ఆయన మీద నిజంగా ఘోరంగా అనమాట, చెప్పడానికి కూడా మాటలు రావు. అలా తీసుకెళ్తూ దగ్గర మండు టెండలో తీసుకెళ్తూ ఉన్నారు. చూసారు కదా, సనత్ నగర్లో ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు. నిజంగా క్యాథలిక్స్ అని నాకైతే చూస్తుంటే చాలా ఎలా అంటే ఆ సిచ్యువేషన్ చెప్పలేము. నా కళ్ళమ్మట నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయితే చాలామంది స్త్రీలు వచ్చి జీసస్ కోసం ఏడవడం జరుగుతుంది. వాళ్ళందరికీ జీసస్ ఒకటే మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, యేసు ప్రభు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం బాధపడద్దు, మీ ఫ్యామిలీస్ని జాగ్రత్తగా చూసుకోండి అనేసి అన్నారు. వెంటనే నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తే ఆ నీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళని నెట్టేస్తూ ఉంటారనమాట. సో అంత దాహంతో మండు టెండలో కాళ్ళు అసలు నడవలేని స్థితిలో తీసుకెళ్ళాడు. నిజంగా ఈ అబ్బాయి కూడా చాలా, అంటే ఈ స్కిట్ చేసే ముందు నిజంగానే అతను ఏమంటారు ఉపవాసం ఉండి మరి చేస్తాడనమాట. వాళ్ళతో పాటు 2 దొంగలు ఉంటారనమాట. వాళ్ళని కూడా సిలువ వేయడానికి తీసుకెళ్తారు. ఈ బ్లూ అండ్ వైట్లో ఉన్న పర్సన్ ఆమె జీసస్ మదర్ క్యారెక్టర్ అనమాట. జీసస్ మదర్గా చేసిన ఆవిడ. సో ఈ 2 అబ్బాయిల్ని కూడా అంటే సిలువ వేయడానికి తీసుకెళ్తే చూసారు కదా, మళ్ళీ పడిపోయారు జీసస్. అక్కడ పడిపోయిన తర్వాత కూడా ఆ సిలువ అనేది అతని మీద పడిపోతుంది. పడిపోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటూ తీసి మళ్ళీ ఆయనని లాక్కుని తీసుకెళ్ళిపోతారు. ఆ సిలువని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, ఆయన వస్త్రాలు, ఆయన బట్టలు ఏవైతే ఉన్నాయో దానిని ఆక్షన్ లాగా అనమాట ఇసిరేస్తూ ఉంటారనమాట. ఎంత ఘోరంగా అంటే ఆ బట్టల్ని ఇదిగో చూసారు కదా, అతని బట్టల్ని చింపేసి తీసేసి ఇంకా ఒంటి మీద బట్టలు లేకుండా ఆ బట్టల్ని ఇసిరేస్తూ ఉంటారనమాట. అలా ఇసిరి అతన్ని, అంటే ఓన్లీ కింద మొలకి కట్టుకున్న పంచలాంటిది మాత్రమే ఉందంట అప్పట్లో. సో సేమ్ అదే విధంగా అబ్బాయిని కూడా చూపించారు ఇక్కడ. అండ్ ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అప్పట్లో దొంగలు అనమాట. వాళ్ళని కూడా సిలువ వేయడానికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరితో పాటు జీసస్, ఎలాంటి తప్పు చేయని జీసస్ని చాలా ఘోరంగా చూశారు కదా, ఎంత ఘోరంగా నెట్టేస్తూ కొట్టేస్తూ అసలు ఉమ్మి వేస్తూ అతని మీద ఉమ్ముతూ తీసుకొచ్చి అతన్ని కూడా సిలువ వేస్తారు.
సిలువ వేసే వరకు కూడా అతను అంటే చనిపోక ముందే అతన్ని అలాగా మేకులు కొడతారనమాట. చేతుల్లో అదిగో మేకులు కొడతారు, కాళ్ళకి మేకులు కొడతారు, కొట్టేసి ఇతనంట యూదుల రాజు అంట అని వెకిలిగా నవ్వుతూ ఎంతో ఘోరంగా వేలాకులం చేస్తూ మరి అతన్ని సిలువ మీద నిలబెట్టడం జరుగుతుంది. అదిగో చూసారు కదా ఆ జీసస్ని ఎలా నిలబెడుతున్నారో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అంటే క్యాథలిక్స్కి అయితే తెలుసు ఇది ఏంటి అనేది. చాలామంది గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, నా ఫ్రెండ్స్ కూడా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని అడుగుతారు. ఈరోజు జీసస్ని అతి ఘోరంగా క్రూరంగా అస్సలు కనీసం కనికరం లేకుండా చంపిన రోజు అనమాట. అలా అతని తప్పు లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా చంపేసిన రోజు. అలా సిలువ వేశారు, చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకి కూడా మేకులు కొట్టారు, కొట్టి మరి ఆయనకి సిలువ మీద మరణశిక్షని విధించారనమాట అప్పట్లో. సో ఇలాగ పెట్టేసిన తర్వాత అప్పటికి జీసస్ చనిపోలేదు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అందులో ఎడమ వైపున ఉన్న దొంగ అంటాడు, నువ్వు రాజువా, నువ్వు యూదుల రాజువా, నిజంగా నువ్వు రాజువే అయితే మమ్మల్ని కాపాడు అని అంటాడు. అనగానే కుడివైపున ఉన్న అతను అంటాడు, అరే అలా అనకూడదు, అతను దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, అతను రక్షించుకోవడంటే ఎంతసేపు పట్టదు, కానీ ఆయన చాలా ఏమంటారు వినమ్రతతో ఉన్నారు అని చెప్తాడు. ఇటువైపు లెఫ్ట్ సైడ్లో ఉన్న పర్సన్ ఏమంటాడంటే, నిన్ను నువ్వు రక్షించుకో ఫస్ట్, మమ్మల్ని రక్షించడం కాదు కానీ అని అంటాడు. వెంటనే ఆ కుడివైపు ఉన్నవాడు, తండ్రి నువ్వు కూడా మమ్మల్ని అంటే స్వర్గంలోకి వెళ్ళాక మమ్మల్ని గుర్తు చేసుకో అని ఆ రైట్ సైడ్ ఉన్న దొంగ అంటాడు. వెంటనే జీసస్ ఆ దొంగతో అంటాడు, నువ్వు నాతో పాటు అక్కడ ఉంటావు అనేసి మాటిస్తారనమాట. అలాగే మనం కూడా జీసస్తో పాటు ఉండాలని కోరుకుందాము. అక్కడ మేరీ అంటే జీసస్ మదర్ క్యారెక్టర్ ని పిలిచి అతను ఏమంటారంటే, అమ్మ ఈ రోజుతో ఇదిగో ఇతను నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుల్లో ఒక్కొక్క శిష్యుణ్ణి జీసస్ తన తల్లి అయిన మేరీ మాతకి అప్పగిస్తారు. ఇతని నీ కుమారుడు అంటే ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ బిడ్డల్లాగా చూసుకో, నేను లేను అని బాధపడకు అని తన తల్లికి ఒక కుమారుడిని ఇచ్చి మరీ జీసస్ చనిపోవడం జరుగుతుంది. మండుటెండలో 3 గంటల సమయంలో చనిపోతారు. అయితే అక్కడ యూదుల రాజంట అని చెప్పేసి అక్కడ NINRI అని చెప్పేసి జీసస్ తల మీద అక్కడ పెట్టేసి ఉంటుంది. ఆ తర్వాత జీసస్ చనిపోయిన తర్వాత జీసస్ తాలూకు వాళ్ళంతా వచ్చి జీసస్ని తీసుకొని అతని బాడీని తీసుకొని ఒక గుహ లాంటి ప్లేస్, అంటే అప్పట్లో వాళ్ళు భూస్థాపితం చేసేవాళ్ళు కాదు కాబట్టి ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోయి ఒక కేవ్లో అనమాట, ఒక గుహ లాంటి ప్లేస్లో పెడతారు. అప్పట్లో ప్రతి ఒక్కరు సమాధి కూడా ఒక గుహలో పెట్టేవారనమాట. సో అలాగే వేరొకరి కోసం తయారు చేసిన ఒక గుహలో జీసస్ యొక్క బాడీని పెడతారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చనిపోతారని తెలియదు కాబట్టి ఆయన కోసం ఒక సపరేట్ సమాధి కూడా లేదు, వేరొకరి సమాధిలో పెడతారనమాట. సో ఈ బాడీని ఇదిగో ఇలా తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ రిజరెక్షన్ అంటారనమాట దాన్ని. అంటే 3వ రోజు జీసస్ లేవడం, అది మాకు ఈస్టర్గా మేము భావిస్తాము. దాన్ని ఈస్టర్ అని అంటారు. ఈస్టర్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. క్రిస్మస్ అంటే చాలామందికి తెలుసు, కానీ ఈస్టర్కి క్రిస్మస్కి డిఫరెన్స్ చాలామందికి తెలీదు. క్రిస్మస్ అంటే జీసస్ పుట్టినరోజు, అండ్ ఈస్టర్ అంటే చనిపోయి లేచిన రోజు. గుడ్ ఫ్రైడే అంటే చనిపోయిన రోజు, బట్ ఈస్టర్ అంటే మాత్రం మళ్ళీ ఆయన తిరిగి పునరుత్థానం అయిన రోజు. అంటే బాడీ అండ్ సోల్తో పాటు ఆయన లేచారంట అప్పట్లో. సో దాన్ని మేము ఈస్టర్గా భావిస్తాము. చాలా గొప్ప పండుగ అనమాట మాకు క్రిస్టియన్స్కి ముఖ్యంగా. సో ఇది ఈస్టర్ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క గొప్పతనం. సో ఈస్టర్కి ముందు జరిగే సంఘటనలన్నీ ఇవన్నమాట. నేను చాలా క్లుప్తంగా చూపించడానికి ట్రై చేశాను. సో దయచేసి ప్రతి ఒక్కరూ చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ క్యాథలిక్స్ ఎంతమంది ఉన్నారో, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో దయచేసి కమెంట్ చేయండి. అండ్ మీ విలువైన మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే చేయొచ్చు. అండ్ నేను ఓన్లీ క్రిస్టియానిటీకి సంబంధించే కాదు, నేను చాలా యూనివర్సల్గా మాట్లాడుతుంటాను, మీ అందరికీ తెలుసు. సో యూనివర్సల్గానే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.
సో మీకు ఇంకేదైనా సంఘటన గురించి తెలుసుకోవాలి, లైక్ ఫాదర్ అంటే ఏంటి, పాస్టర్ అంటే ఏంటి అని చాలామందికి డిఫరెన్స్ తెలీదు కూడా. సో ఇలాంటి డిఫరెన్స్ తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీ కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నాకు తెలిసినంతట్లో మీకు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు మీరు కూడా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని వీక్షించినందుకు, నిజంగా చూసినందుకు నేను చాలా హ్యాపీగా